జై శ్రీరామ్. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామచంద్రమూర్తి అస్సలు రాములు వారు నచ్చని వాళ్ళే ఉండరేమో కదా. ఒక రాజుగా, ఒక బిడ్డగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా అసలు ఎలా బతకాలి అనేదే ఈ లోకానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి. మనం చాలా చిన్నగా ఉన్నప్పుడు నీకు ఎలాంటి భర్త కావాలి అని ఎవరైనా అడుగుతుంటే సాక్షాత్తు శ్రీరాముడు లాంటి భర్త కావాలి అనేవాళ్ళం కదా. నాకు ఫస్ట్ తెలిసిన దైవం ఆ శ్రీరామచంద్రుడు. మేము చిన్నప్పటి నుంచి కూడా రాముల వారి కళ్యాణం శ్రీరామనవమి రోజు భలే జరుగుతుంది అనమాట. చాలా పల్లెటూరుల్లో ఇలానే చేసుకుంటారు. చక్కగా వడపప్పు, పానకాలని గుడి దగ్గర మంచి సందడి ఉంటుంది. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక, అది ఇంకా ఇప్పటికి కూడా తీరలేదు. శ్రీరామనవమికి మేము భార్యాభర్తలం పీటల మీద కూర్చొని స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పోయాలని ఒకసారి ట్రై చేశాము. ఆ టైంలో పాప మెచ్యూర్ అవ్వటం, ఆ ప్లాన్ అలా ఆగిపోవటం జరిగింది. మరి ఎప్పటికి రాసి పెట్టిందో. మన జనరేషన్ కిడ్స్కి, అంటే 80s 90s కిడ్స్కి అప్పట్లో ఎక్కువ టెంపుల్స్తో బాండింగ్ ఉండేది. ఏ పండగైనా, శ్రీరామనవమి వచ్చినా లేకపోతే హనుమాన్ జయంతి అయినా గుళ్ళ దగ్గర భలే హడావుడి ఉండేదన్నమాట. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే స్నానాలు చేసేసి టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళం. కానీ ఈ రోజులు చాలా మారిపోయినాయి కదా. ఏదో ఎవరింట్లో వాళ్ళం పూజలు చేసుకొని మహా అయితే ఏదో టౌన్లో ఒక టెంపుల్కి వెళ్ళటం అనమాట. మీకు విషయం తెలుసా? రామావతారం కోసం సాక్షాత్తు నా శివయ్య తండ్రే వేచి చూశాడంట. అంతటి మహోన్నతమైన అవతారం రామావతారం. భద్రాచలం కేవలం ఇప్పటికి నేను 2 times మాత్రమే వెళ్ళాను. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? సాక్షాత్తు రాముల వారి నుంచి శ్రీరామనవమి రోజు పిలుపు వచ్చింది. ఎలా అంటే స్వామి అలంకరణకి పూలు కావాలని. అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి. నవమి పూట ఆయన సేవలో ఉండటం కన్నా గొప్ప విషయం ఏముంది చెప్పండి. నేను రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తాను కదా. టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి లాస్ట్ దర్శించుకునే దైవం రాముల వారు. ఓ రామ నారామ శ్రీరామ అంటూ జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.